ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో. ఎంత చక్కగా వాక్యం ఉందండి. నీ యేసయ్యకు ఏది ఇష్టమో, నీవు ఎలా ఉండుట ఇష్టమో, నీ ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో పరీక్ష చేసుకొని ఆ విధముగా వెలుగు ఫలములు నువ్వు ప్రకాశించవలసిన ఆవశ్యకత. వెలుగు ఫలమేంటి? మంచితనము, సత్యము, యథార్థత. వెలుగు ఫలములను నీవు ప్రకాశింపజేస్తూ ఉండాలి. నీ కుటుంబంలో ప్రకాశింపచేయాలి, నీ ఇరుగు పొరుగు వారి పట్ల ప్రకాశింపచేయాలి. ఇదిగో నేను క్రైస్తవుడను, క్రీస్తు భక్తుడను, దేవుడు నన్ను వెలిగించాడు. పూర్వకాలంలో దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మిక సంఘం ఎంతవరకు క్రీస్తు తత్వము, ఈ భక్తి ఎంతగా వ్యాప్తి చెందడానికి గల కారణం ఏమిటంటే ఎవరు కూడా వారి యొక్క క్షేమమును, వారి యొక్క సౌఖ్యమును చూసుకోలేదు. మన పూర్వీకులు క్రీస్తు భక్తులు వారి క్షేమాన్ని చూసుకోలేదు. నిత్యము వెలిగించబడిన దీపముల వలె, జ్యోతుల వలె వారు ప్రభు పక్షంగా సాక్ష్యమిస్తూ, ప్రార్థనలు చేస్తూ, గడప గడపకు తిరుగుచు వారు మండుచుండి వెలిగింపబడి సమాజమును వెలిగించుచు, సమాజమునకు వారి యొక్క ప్రకాశమును తెలియచేస్తూ, సాక్ష్యమిస్తూ, ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క మందిరమునకు, దైవ సన్నిధికి అనేక మంది నడిపించారు. ఎంత శ్రేష్టమైన అనుభవము. వెలుగు ఫలములు నువ్వు ఫలిస్తున్నావా? పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ ఫలములను నీవు ఫలిస్తున్నావా? ఇటు అనుభవాలు, పరిశుద్ధాత్మ యొక్క ఫలాల యొక్క అనుభవాలు. వెలిగింపబడిన నీవు వెలుగు ఫలములను ఫలించవలసిన ఆవశ్యకత. దేవుడు నిన్ను వెలిగించిన రీతిని బట్టి నీ చుట్టూ ఉన్న సమాజము నువ్వు వెలిగించవలసిందిగా, నీ యొక్క ప్రకాశం, నీలో ఉన్నటువంటి ప్రకాశము నీ చుట్టూ ఉన్నటువంటి సమాజము చూచి ఆ యొక్క ప్రకాశంలోనికి, ఆ యొక్క వెలుగులోనికి వచ్చే వారముగా వెలుగు కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా.